ఎంకిపెల్లి సుబ్బిచావుకొచ్చిందనే సామెతలా మారింది కోనసీమ కొబ్బరి రైతు పరిస్థితి. ప్రభుత్వం రెవెన్యూ కోసం ప్రవేశపెట్టిన ఈ పర్మిట్ విధానం రైతుల పాలిట శాపంగా మారింది. ఎలాంటి వసతులు కల్పించకుండా ఒక్కసారిగా విధానాన్ని అమలు చేయడంతో రైతుల పరిస్థితి పెనం నుంచి పొయ్యిలో పడిన చందంగా మారింది. కొబ్బరి ఉత్పత్తుల పేరు చెబితే మొదటగా గుర్తొచ్చేది కేరళ, ఆ తర్వాత కోనసీమే. అటువంటి కోనసీమ ఇప్పుడు కష్టాల కడిలలో కొట్టుమిట్టాడుతోంది. రైతు పండించే కొబ్బరి పంట నేరుగా అమ్ముకునే వీలు లేక నానా అవస్థలు పడుతూ ఉంటే మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు ప్రభుత్వం నూతనంగా ఈ పర్మిట్ విధానాన్ని తీసుకురావడంతో కొబ్బరి రైతు అయోమయ స్థితిలో పడ్డాడు. ఇంటి ముందు కొబ్బరి చెట్టును ఎదిగిన కొడుకుగా భావించే గోదావరి జిల్లాల్లో తోటలకు తోటలు సాగు చేస్తున్న నష్టాలు తప్పటోలేదు. పెరుగుతున్న పెట్టుబడులు భారంగా మారుతుండగా ప్రభుత్వ విధానాలు శాపంగా మారుతూ ఉన్నాయి. ఏపీ ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన ఈ పర్మిట్ విధానంపైన రైతులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఏమాత్రం ప్రయోజనం లేని ఈ విధానాన్ని రద్దు చేయాలంటూ ఉభయ గోదావరి జిల్లాల రైతులు, వ్యాపారులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఈ రోజు నుంచి ప్రభుత్వం వారు విధించిన ఈ పర్మిట్ను వ్యతిరేకిస్తూ మేము వ్యాపారం నిలుపుదల చేయడం జరిగింది. ఎందుచేతనంటే ఈ పర్మిట్ అన్నది కొన్ని చోట్ల నెట్ట పనిచేయచ్చు, పనిచేయకపోవచ్చు. సగినడిపల్లి రైవులాగా అయితే యానం రైవు వరకు మేము లారీ పెట్టిన తర్వాత అక్కడే డౌన్లోడ్ చేసి ఎన్ని కొబ్బరికాయలు అయితే వేస్తున్నామో అన్ని కొబ్బరికాయలకి సెస్ చెల్లించి ఆ ఈ పర్మిట్ లారీ వారికి ఇవ్వాలని పెట్టారు. దానివల్ల అది సాధ్యమయ్యే విషయం కాదు. అది నెట్ట పనిచేయకపోతే కనుక లారీ అక్కడ వెయిటింగ్ అయిపోతుంది. అందుచేత ఆ విధానాన్ని రద్దు చేసి పాత పద్ధతి ప్రకారమే మేము ఈ లోడింగ్ లారీ అయిన తర్వాత ఒక పర్మిట్తో మాకు వెసులుబాటు కల్పించవలసిందిగా మేము కోరుతున్నాం. 1996 తర్వాత తీవ్ర ఒడిదుడుకులు పాలైన కొబ్బరి పరిశ్రమ 20 ఏళ్ల తర్వాత లాభాల వాట పట్టింది. దీంతో కొబ్బరి సాగు మళ్లీ విస్తరిస్తూ వస్తోంది. ఇలాంటి సమయంలో ప్రవేశపెట్టిన ఈ పర్మిట్ విధానంతో తమకు తిప్పలు తప్పు అంటున్నారు. ఆన్లైన్ పర్మిట్ ఎప్పుడొస్తుందో తెలియకుండా సరుకు లోడ్ ఎలా చేస్తామంటూ రైతులు ప్రశ్నిస్తున్నారు. దీనివల్ల లారీల హాల్టింగ్ వంటి సమస్యలతో తమపై భారం పడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ పర్మిట్ అంటున్నారు. ఈ పర్మిట్ అంటే ఇప్పుడు మాకు పొలాలు ఉంటాయి, లోపలికి ఎక్కడో ఉన్నాం. మరి అక్కడికి వచ్చేసరికి ఈ పర్మిట్కి అక్కడ ఆన్లైన్ పని చేయొచ్చు, పని చేయకపోవచ్చు. మరి మా కాయ వేసుకెళ్ళినప్పుడు లారీ లోడ్ అయిపోయింది, ఇది పని చేయకపోతే మా పరిస్థితి ఏంటి? కోనసీమ పరిధిలో ప్రత్యక్షంగా పరోక్షంగా 1,00,000 మందికి పైగా రైతులు కొబ్బరి సాగుపైన ఆధారపడి ఉన్నారు. ఈ పర్మిట్ విధానంతో పరోక్షంగా ప్రభావం తప్పదని స్థానికులు చెబుతున్నారు. పూర్తి స్థాయిలో వస్తువులు అందుబాటులోకి వచ్చే వరకు ఈ విధానాన్ని వాయిదా వేయాలంటూ కోరుతున్నారు. లేకపోతే కోనసీమ కొబ్బరి సాగు గతంలా మారుతుందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.